తెలంగాణ పోలీసుల ముందు మావోయిస్టులు లొంగిపోయారు. ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇన్సాస్ రైఫిల్స్ 48, ఎస్ఎల్ఆర్లు 50, అట్లా మిగతా అన్ని కూడా 302 రైఫిల్స్ 38. ఈ విధంగా మొత్తం చూస్తే 334 వెపన్స్ మొత్తం వచ్చినాయి. అందులో 238 ఈ ఒక్క సంవత్సరంలో వచ్చిన వెపన్సే, ఫస్ట్ 4 months లో వచ్చిన వెపన్సే. ఇందులో దీంతో ఇంకా ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంది. సిపిఎం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటికే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, లాస్ట్ మంత్ చెప్పుకున్నాం, ఇది మావోయిస్టు రహిత రాష్ట్రం అని చెప్పి. అట్లానే సౌత్ ఛత్తీస్గఢ్ కూడా ఆల్మోస్ట్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇది ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్రెడీ మీకు తెలుసు అనౌన్స్ చేసింది. సో లాస్ట్ 2 years నుంచి చూస్తే ఈ 23 నుంచి 125 మంది ఉన్నటువంటి అజ్ఞాత మావోయిస్టు తెలంగాణ నుంచి ఈ రోజుకు 2026 వచ్చే వరకు నలుగురు మిగిలిపోయినారు. అంటే 125 నుంచి 4కు దిగజారిపోయింది లాస్ట్ 2 years లోనే వాళ్ళ సంఖ్య. ఉన్న నలుగురులో 2 సెంట్రల్ కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు ఉన్నారు, 2 స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు వాళ్ళు ఆల్రెడీ మాకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఇందులో చాలా మంది ఇది ముఖ్యంగా దండకారణ్య స్పెల్ జోన్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు ఇటు తెలంగాణ రాష్ట్రంలో మన ములుగు లాంటి జిల్లాలో, ఇటు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో తిరిగే వాళ్ళు, రెగ్యులర్ గా మూవ్మెంట్ చేసేవాళ్ళు. వీళ్ళు పేరుకు దండకారణ్య పైన అయినప్పటికీ కూడా వాళ్ళ మూవ్మెంట్ మన దగ్గర కూడా బాగా ఉండింది. సో ఈ విధంగా వీళ్ళ మొత్తం కూడా వీళ్ళు రావడం వలన నేను అనుకుంటే పిఎల్జీ బెటాలియన్ లో 1 అరవై ఏమన్నా పారిపోయి ఉంటే ఉండొచ్చు, కానీ ఇంకా బెటాలియన్ లేదు, అది పూర్తిగా సమాప్తం అయిపోయింది పిఎల్జీ బెటాలియన్. సో ఇది ఈ రోజు విశేషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.